ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కామారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరుణుడు శాంతించాడు. సహాయక చర్యలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యల్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం కలెక్టర్ ఉన్నారు. సరే, అంటే 3 రోజుల ఏ మేరకు నష్టం జరిగింది, ఎట్లా ఉంది సహాయక చర్యలు ఎట్లా జరుగుతుంది? కామారెడ్డి జిల్లాలో అన్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జిఆర్ కాలనీలో వచ్చాను. ఇక్కడ కూడా 48 హౌసెస్ ఉన్నాయి. అన్ని 48 హౌసెస్లో శానిటేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు అండ్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తున్నారు. నెక్స్ట్ 1-2 అవర్స్లో పవర్ కూడా రిస్టోర్ అవుతుంది ఇక్కడ. దాంతోపాటు ప్రతి హౌస్ డ్యామేజ్ జిఆర్ కాలనీలో హౌస్ డ్యామేజెస్తో పాటు యూటెన్సిల్స్ అప్లయన్సెస్ కూడా డ్యామేజ్ అయినాయి. సో 6500 ప్రతి హౌస్ డ్యామేజ్ కోసం, 5000 ఈ యూటెన్సిల్స్ అండ్ అదర్ ఈ అప్లయన్సెస్ డ్యామేజ్ కోసం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అవన్నీ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ తర్వాత చాలామంది ఎన్జిఓస్ కూడా ముందుగా వచ్చారు. జిల్లా కామారెడ్డి మొత్తం చూస్తే అన్ని రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా మంచి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. రోడ్ రిస్టోరేషన్ ఇప్పుడు ఒక ముఖ్యంగా మెయిన్ ప్రయారిటీ ఉంది. పవర్ రిస్టోరేషన్ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయింది జిల్లాలో. రోడ్ రిస్టోరేషన్ వర్క్స్, టెంపరీ రిస్టోరేషన్, ఇమీడియట్ రిస్టోరేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. తర్వాత ట్యాంక్స్ కూడా ఇక్కడ బ్రీచ్ అయినాయి. ఆ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. టోటల్గా ఎంత నష్టం జరిగింది సార్? కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏ మేరకు పంట నష్టం జరిగింది? ప్రభుత్వానికి ఎంత నివేదిక ఇచ్చారు? ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు అది ఎస్టిమేట్స్ నడుస్తున్నాయి. ఇనిషియల్ ఎస్టిమేట్స్ వచ్చాయి. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. వి విల్ కీప్ యూ అప్డేట్. ఎందుకు సార్, అంటే ఈ ప్రాంతం ఎందుకు ఎక్కువ స్థాయిలో మునిగిపోయింది? దాని కారణాలు ఏంది ఈ కామారెడ్డి పట్టణం? సో కామారెడ్డి జిల్లాలో లైక్ హెవీ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. రాజంపేటలో అరౌండ్ 700 mm, అది 5 times మోర్ దెన్ నార్మల్. ఒక 12-13 అవర్స్లో పడింది. తర్వాత ఇంకా 13 మండల్స్లో ఆల్మోస్ట్ 50% జిల్లాలో 500 mm అబ్జర్వ్ చేయడం జరిగింది. అది కూడా మోర్ దెన్ లైక్ 5 times. సో అది ఒక రీజన్ ఉంది. దానివల్ల అన్ని ఫ్లడింగ్ అయిపోయింది. సార్, అంటే ఈ కామారెడ్డి పట్టణంలో చాలా ఖాళీలు నీట మునిగాయి. సో ఆ ఖాళీలు మునిగిపోవడానికి కారణాలు ఏంది? ఇంతగానం బఫర్ జోన్లో గిట్ట నిర్మించాలా ఏంది? అసలు ఏం చేసి కూడా ఎంక్వైరీ చేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. ఏం సార్, అంటే బఫర్ జోన్లో ఉందా ఈ ఖాళీలన్నీ? వీ విల్ కండక్ట్ ఎంక్వైరీ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ వన్స్ రిలీఫ్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరదలు రాలేదు. ఇవన్నీ చూశారు, మీరు ప్రత్యక్షంగా చూశారు. 3 రోజులు తిరుగుతూనే ఉన్నారు. సో ఎట్లా అనిపించింది సార్ రిలీఫ్ కావచ్చు? అది ఎట్లా రిలీఫ్ వర్క్స్ ఇప్పుడు చాలా లైక్ మిషన్ మోడ్లో చేస్తున్నాము. అందరు ఇప్పుడు సాటిస్ఫైడ్ ఉన్నారు. సో అది ఎన్ష్యూర్ చేస్తాము నెక్స్ట్ 7 days. ఓకే, ఇది మొత్తం మీద కలెక్టర్ చెప్తున్నారు. రీస్టోర్ అంటే పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని చెప్తున్నారు. ఇక ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అయితే ఇప్పటికే అందజేశాం. దానిపైన ఇంకా సర్వే కొనసాగుతుంది. పూర్తి సర్వే అయ్యాక పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ చెప్తున్నారు.